మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు దోగుంట నరేష్ ప్రజాపతి, తెలంగాణ జాగృతి ఆర్గనైజింగ్ సెక్రటరీ. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల పేరు మీద ఉన్నటువంటి బిల్లును ఏదైతే శాసనసభలో బిల్లు చేసి పంపించారో వాటిని తాత్సారం చేస్తూ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బీసీలను కేవలం రాజకీయ ఓట్లు వేసే యంత్రాలుగానే చూస్తున్నా తప్ప వారి యొక్క మనోభావాలకు అనుకూలంగా మాత్రం ఏ రాజకీయ పార్టీ పనిచేయట్లేదని చెప్పి ఈరోజు స్పష్టమవుతా ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద 6 నెలల్లో కులగణన చేసి 42% రిజర్వేషన్తో స్థానిక సంస్థల ఎలక్షన్లకు పోతామని చెప్పి హామీ ఇచ్చి 20 నెలలైనప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నదంటేనే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బీసీల పట్ల చిత్తశుద్ధి లేదని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం తెలంగాణ జాగృతి పక్షాన, 20 నెలల నుంచి మేము వెంటబడతా ఉన్నాం. మీరు డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పినాము, పోరాడినాము. అసెంబ్లీలో బిల్లు పెడితే 2-3 బిల్లు పెట్టండి, లేకపోతే సాంకేతికంగా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది, కోర్టులో ఆగిపోయే అవకాశం ఉంటుందని చెప్పి మేము ఆ రోజు పోరాడినాము. అదే రకంగా మీరు 2 బిల్లు పెట్టారు. దాని యొక్క ఫలితం కూడా తెలంగాణ జాగృతి దక్కుతుంది, కల్వకుంట్ల కవిత గారికి దక్కుతుంది. ఆ పోరాట ఫలితం కూడా, పోరాటం యొక్క విలువ కూడా. ఇంకొక విషయం ఏంటంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎంతసేపటికి కూడా కులగణన చేసినామని చెప్పి మాట్లాడుతూ ఉంది, కానీ ఏ కులగణనలో ఏ కులం వాళ్ళు ఎంతమంది అని చెప్పి ఏ ఒక్క గ్రామ సచివాలయం పెట్టిన సందర్భాలు లేవు. అంటే మళ్ళొకసారి ప్రజలను మోసగించే ప్రయత్నాలు చేస్తూ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వము. దాంతోపాటుగా కామారెడ్డి డిక్లరేషన్లో వారు ఇచ్చిన హామీలు ఏంటంటే ఎంబీసీకి ప్రత్యేక మంత్రి శాఖ ఏర్పాటు చేస్తా అన్నారు. దీనికి ఏ రాష్ట్రపతి అనుమతి అవసరం లేదు కదా. మరి ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం దానికి నిర్ణయం తీసుకోలేకపోతా ఉంది? నిజంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఎంబీసీ రాష్ట్ర శాఖని, మంత్రి శాఖని ఎందుకు ఏర్పాటు చేయట్లని చెప్పి మేము జాగృతి పక్షాన సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అదే రకంగా ఈరోజు జిల్లా కేంద్రాలలో 50 కోట్లతోని జయశంకర్ ఐక్యతా భవనాలు, బీసీ ఐక్యతా భవనాలు ఏర్పాటు చేసి దాంట్లోనే ప్రెస్ క్లబ్లు, దాంట్లోనే హాళ్ళు అన్నీ ఏర్పాటు చేసి లైబ్రరీలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కానీ ఏ ఒక్కడు కూడా ముందు పడలేదు. అంతేకాకుండా ఈరోజు ప్రతి మండల కేంద్రాల్లో 50 దుకాణాలు ఏర్పాటు చేసి వృత్తి కులాల వాళ్ళకందరికీ కూడా ఉచితంగా ఇస్తామని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కానీ అక్కడ కూడా ఒక్క అడుగు ముందు పడే సందర్భాలు లేవు. ఇప్పటికీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, 42% రిజర్వేషన్ల దిశగా మీరు అడుగు ముందుకు వేయకపోతే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత చేస్తామని మీరు అనుకుంటే మాత్రం రాహుల్ గాంధీకి కూర్చు దొరకడం పక్కన పెడితే మీ ముఖ్యమంత్రి కూర్చు ఊడగొట్టే బాధ్యత తెలంగాణ బీసీలు తీసుకుంటా చెప్పేసి నేను ఈరోజు పత్రికాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ప్రధానమైనటువంటి సమస్య 42% రిజర్వేషన్ల మీద అందరూ బీసీలంతా కూడా ఒక్కతాటిపై పోరాడుతున్నటువంటి క్రమంలో బీసీల కోసం 23 దశాబ్దాలుగా 4 దశాబ్దాలుగా కష్టపడుతున్నటువంటి ఆర్ కృష్ణయ్య గారు ఇందిరా పార్కు దగ్గర సత్యాగ్రహ దీక్షను 25 నాడు వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి వారికి మా తెలంగాణ జాగృతి పక్షాన, బీసీ కులాల పక్షాన వారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాము. అవసరమైతే వారికి ప్రత్యక్షంగా వీరికి సంఘీభావం కూడా తెలియడానికి మేము ముందుకుంటాము.